హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నాగశివ. ఎక్కడ మీది ప్రాపర్? కడప. కడప. నా ఇంకో ఆంధ్రాలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది సార్. వైసీపీ. ఎందుకు వైసీపీ అనుకుంటున్నారు? అందరికీ ఫలితాలు అందరికీ అందినాయి. ఈ వీళ్ళకు వాళ్ళకు అందనేది లేదనుకుంటుంది. బీడీలు చుట్టే కాడ నుంచి మగ్గం చుట్టే వరకు, అవ్వ కాడ నుంచి 45 ఏళ్ళ కాడ నుంచి 65 ఏళ్ళ వరకు వీళ్ళకు మనీ రాలేదని పట్టదు. ఫీజు రీంబర్స్మెంట్ కాడ నుంచి, అమ్మఒడి కాడ నుంచి మళ్ళీ పిల్లగాళ్ళకి ప్యాకెట్ మనీ కూడా ఇచ్చారు. అంటే పథకాలు జనాల్ని సోమరిపోతులు చేసే విధంగా ఉన్నాయి, అనవసరమైన పథకాలు ఉన్నాయి, దేనికి ఉపయోగపడని పథకాలు ఎందుకు అని అంటున్నారు. అది మీడియా అంటుంది. మొన్నటి వరకు అదే మాట అన్నారు. ఈరోజు మీకు డబుల్ ఇస్తామన్నాడు. ఈరోజు అమ్మఒడి ఒకరికి ఇస్తామంటే మీ ముగ్గురికి ఇస్తామన్నారు. వాళ్ళు చేసే మంచిది, వీళ్ళు చేసే చెడ్డదా? ఇది కాదు, కరెక్ట్గా ఉండాలి ఏదైనా కానీ. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన 100% రైట్, బాగాలేదు అనే వాళ్ళకి 100% రాంగ్. వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ బైజూస్ అనేది కంటెంట్ 35,000 అవుతుందండి ఒక దాంట్లో చేసుకోవాలంటే. ట్యాబ్ ఇచ్చారు పిల్లగాళ్ళకి, సిబిఎస్ సిలబస్ ఇచ్చారు, ఇంకేం కావాలి? ట్యాబ్స్ ఇవ్వడంలో కూడా అవకతవకలు అయ్యాయి, దాంట్లో చాలా కోట్లు కొట్టేశారు. ఏమో అంటారయ్యా ఎన్ని మాటలు. నాకు అన్నం పెట్టారు, నాకు 2 లడ్డులు వచ్చినాయి, నువ్వు 2 లడ్లు తిని బయటికి పోయి నాకు ఏం రాలేదు, 1 లడ్డు వేసినావు అంటావు. నీకేం చెప్పను? తిన్నాక తినలే అంటారు. అది విద్యా వ్యవస్థ ఎలా ఉందన్న? సూపర్గా ఉంది. ఇప్పుడు నారాయణ అనేది నా రూపాయలు లేకుండా చేసేస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ఎడ్యుకేషన్ పరంగా విద్యా పరంగా ఎలా? ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద పార్టీ అంటే ఏదో హైటెక్ను ఆటెక్ ఈటెక్ పట్టించుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో పట్టించుకోవాలి. నీకు ఊర్లలో పూర్ లేకుండా ప్రతి ఇంట్లో ఒక మనీ ఉండాలి. నేనుండా నా దగ్గర 10 రూపాయలు లేదు, నువ్వు బిర్యానీ తింటా ఉంటావు, నేను చూస్తూ ఉన్నానా, నాకు 100 రూపాయలు ఉంటాయి, నేను కూడా తింటాగా. అట్లా నాకు ప్రతి ఒక్కరికి ఆ కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఆ కల్చర్ కల్పించాడు. 1,00,000 రూపాయలు ఉండే ఏం లేని వాళ్ళు 1,00,000 రూపాయలు, అబ్బా 1,00,000 రూపాయలు అనే వాళ్ళకి 1,00,000 రూపాయలు నథింగ్ అనిపించినాడు ఈ 5 ఏళ్లలో. అంటే అట్లా అవసరం లేకుండా డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. అవసరం లేదని నువ్వంటే సరిపోయినా, నాకు కావాలి అవసరం, నాకు అవసరం ఉండదా? అవసరం నా పిల్లగాళ్ళకి బెటర్ కొనుక్కోవాలనే కానీ, స్కూల్కి పంపించాలనే కానీ, వేరే దగ్గరికి పోవాలనే కానీ డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? యాడికి పోలేవు. డబ్బు ఇంపార్టెంట్. ఆ సైకాలజీ చంద్రబాబు నాయుడు పట్టుకోలే, ఈయన పట్టుకున్నాడు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే సైకాలజీ, ఈయన సైకాలజీ ఒక అడుగు ముందుకేశారు ఇంకా. అంటే కానీ ఈ వైసీపీ పాలనలో ఒక్క పని కూడా సరిగ్గా కాలేదు. రాజధాని సమస్య కాలేదు, పోలవరం కాలేదు, నిరుద్యోగత ఎక్కువ ఉంది. అదే రాజధాని అంటే రోడ్లు సరిపోయినా, 4 రోడ్లు వెంచర్లాగా ఈ పక్క రోడ్లు వచ్చి స్ట్రీట్ లైట్ పెడితే రాజధాని అయిపోయినా, నువ్వు ఎవరికి రావాలా రాజధానులు? నీ పిల్లగాళ్ళు ఇప్పుడు మంచి చదువు చదివితే ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో పోతారు. అది ఉండాలి. ఫీజు రిమర్షన్ పెట్టి ప్రతి ఒక్కరి ఇంటూ బీటెక్ విద్యార్థి ఉన్నాడు. ఈరోజు వాళ్ళకు బీటెక్ చదువుకునే బట్టే కదా వాళ్ళ ఇంట్లో 1,50,000 2 లక్షల శాలరీ వచ్చింటే వాళ్ళ ఇంటికి కారు పోతుంది. రాజధాని అవసరం లేదు, అవసరం ఉంటుంది. ఇప్పుడు అమెరికా రాజధాని ఎక్కడో ఉంది, మూల చికాగోలో ఎక్కడో ఉంది అది. అమెరికా రాజధాని గురించి ఎవరు పట్టుకుంటున్నారయ్యా? నువ్వు ఏడుంటే కానీ నీకు సంతోషంగా ఉండు, చల్లిపోతుంది. కొన్ని 100 కోట్లు పథకాలకే యూజ్ చేస్తే మరి కొత్త కంపెనీలు పెట్టాలంటే కంపెనీలు పథకాలతో పెట్టరు సార్. కంపెనీలు పెట్టేవాళ్ళు వాళ్ళు నాలాంటి నీలాంటి ఎవరు పెద్ద వాళ్ళు వస్తారు, కంపెనీ పెట్టుకుంటారు. కంపెనీ ఆటోమేటిక్గా కంపెనీ డెవలప్మెంట్ ఆ గ్రోత్ ఉంటుంది. ఆ వే సపరేటు, ఈ వే సపరేటు. ఇప్పటి వరకు ఐటీ పరంగా పట్టించుకొని జగన్ గారు ఐటీ బ్రహ్మాండంగా వచ్చింది, ఇంప్రూవ్స్ వచ్చింది. కడతాను 5 ఏళ్లలో నీకేం 500 పథకాలు 500 కంపెనీలు రావు. ఈ 25 ఏళ్ళు పట్టింది ఐటీ. ఇప్పుడు ఈ వద్దు ఈ 40 లక్షలు 30 లక్షల మంది హైదరాబాద్లో జాబ్ రావాలంటే 25 ఏళ్ళు పట్టింది. బెంగళూరులో ఎప్పుడో వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం పరిపాలన వేరే విధంగా ఉంటుంది. వేరే కరెక్ట్గా చెప్పినారు. అది వేరే విధంగా డెవలప్ చేస్తారు. అదే 100% వేరే విధంగా ఉంటుందంటే ఇవన్నీ ఏమి ఉండవు, అన్నీ జీరో అయిపోతాయి ఒక్కసారిగా. అంటే చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఆంధ్రాలో. ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? వాళ్ళకే వస్తాయి ఉద్యోగాలు. ఈ జన్మభూమి పథకాలు పెట్టిన వాళ్ళకి, ఇప్పుడు వాలంటీర్ పెట్టినాడు జన్మభూమి పథకం. మనీ ఇంటికి సర్క్యులేట్ అవ్వాలయ్యా. నువ్వు ఇస్తే నాకేమొస్తుంది? నువ్వు 100 రూపాయలు ఇస్తే నాకు 50 రూపాయలు అంటావు. అట్లా డైరెక్ట్ నీ అకౌంట్ పడితే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇది ఏ స్టేట్ అని చేసిందా? ఏ స్టేట్ కూడా చేయలే ఈ ప్రాసెస్. ఈ పథకాలు పెట్టడము ఒకటి, నీ అకౌంట్కి మనీ రావడం ఒక ఎత్తు. నువ్వు చూసుకుంటావు మెసేజ్ అప్పుడే. నీ చదువు రాకపోయినా నీ మెసేజ్ కనపడుతుంది. అట్లీస్ట్ 8th 10th చదివినారు కదా ఇళ్ళల్లో, మెసేజ్ వస్తుంది కదా, అప్పుడు నా మనీ వచ్చిందే అని. ఎంత హ్యాపీ. 175కు 175 గెలుస్తాం 100% అంటున్నారు. 100% అవుతుంది కూడా. పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండాలయా, చూస్తూ ఉంటారు అంతే. వాళ్ళందరూ చూస్తూ ఉండడమే. ఒకటే చెప్తున్నా కదా, నీకు ఇంట్లో మేలు జరిగితే నాకు ఏమైనా చేయి అంటున్నాడు. అది ఏ నాయకుడు అంటారు? ఇప్పుడు నాకు వచ్చిన పథకాలు నేను ఎందుకు
వేరే విధంగా ఫీల్ అవుతా. అంటే ఇప్పుడు ఈ పొత్తులో టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ గారికి 30 పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు. గాలిపటం ఎగరేసినాక దారం కట్ చేస్తే గాలిపటం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ టైపు రేపో ఎల్లుండో జరుగుతుంది. ఏముండదు. ఈయనకు పెట్టిన వాళ్ళకి చెప్పడు. ఈ సందర్భాలు చేసేంత ఏంటంటే ఓపెన్గా మాట్లాడడు. లాస్ట్ మినిట్ వరకు చేస్తాడు. నాంచి అది కట్ అయిపోతుంది. ఆయన దగ్గర మైనస్ ఉంది అంతే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ లేదా ఈసారి? ఎట్లా అవుతుంది సార్? ఎలా అవుతుంది? ఇంపాసిబుల్. అసలు ఎట్లా అవుతుంది చెప్పండి? ఇంపాసిబుల్ కదా అది. అంటే వీళ్ళిద్దరు పొత్తులో ఎక్కువ సీట్లు జనసేనకు జనసేనకు సీట్లు జనసేనకు సీట్లు ఇవ్వడు. ఆయన 10, 15, 20 ఇస్తా అంటాడు. ఈయన అలిగి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. నీకు గబ్బర్ సింగ్లో సినిమా ఉంది కదా, పంచ కట్టుకొని పెళ్ళికి పోతాడు కదా, లాస్ట్కి పంచ అయిపోయి పల్లి లేదు ఏం లేదు పలకలతో కొడతాడు చూడు, ఆ టైప్ వస్తాడు. మరి జనసేన కార్యకులు అప్పుడు ఆ టైపు ఎగురుతాడు. అప్పుడు చిరాగేసి ప్యాన్ గుద్దుతారు ఓట్లన్నీ.